ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లా కొనసాగుతోందని రెండేళ్లుగా తమ పార్టీ నేతలను వేధిస్తున్నారన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్. రాజకీయ నాయకులకు ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ట్యాపింగ్ను వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చాలా కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు మొదటి నుండి భారత పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. 4 గోడల మధ్యలో కేవలం కొద్దిమంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలారాలు ఉండవు. ముఖ్యమంత్రి గారితో సహా ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పారు.